ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. వంట చేస్తుంటారు ఇంట్లో? చేస్తాను. మీ వారికి మీరే చేస్తారా? మా వారికి నేనేని కాదు కానీ నాకు అన్నీ తెలిసి ఉండాలి. ఇది నేను బాగా షూటింగ్స్ ఉండి టైం లేనప్పుడు కూడా వంట, ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మరి ఇంట్లో రాగానే 10 మనుషులు కనపడితే నాకు కొబ్బరి మీరు నీళ్ళు వస్తున్నారు, కొబ్బరి నీళ్ళు కొబ్బరి బంగారం నీళ్ళు గ్లాసులు ఒకరు- ఒకరు తెచ్చారు. మీ బంగారం గ్లాసు బంగారం గాను అది బంగారం కాదురా బాబు. గ్లాసు అది కింద పడేసి విరగొట్టి చూడండి, అప్పుడు కానీ మీకు తృప్తి కలిగేది. ఆ? మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు, ఇంకొకటి తీసుకొచ్చాడు, వరుసగా మీరు వచ్చి. వస్తే మీకు తగ్గట్టుగా ఉండాలని. ఓకే, అలా అరేంజ్ చేశారు వాళ్ళకి. సో ఒక మలేష్ స్టేషన్ మన ఎందుకంటే ప్యాలెస్ లాగా. అమెరికా వెళ్ళాము ఆ మధ్య, బాబుతో ఒక 1 month వచ్చినప్పుడు చూసాం అన్ని మనమే చేసుకోవాలి పనులు, సామాన్లు తోముకోవడం. అక్కడ అంతే కదా. అక్కడ ఎందుకుంటారో అర్థం కాదు. అందుకని ఇక్కడ ఉన్నప్పుడన్నా మనం హాయిగా అనుభవిద్దామని. ఇక్కడ బాగా ఓవర్ బిల్డప్ చేసే వాళ్ళు అమెరికా పంపాలి ఒక నెల. డెఫినెట్ గా అబ్బాయిలని తప్పకుండా అబ్బాయిలు నిజంగా పంపాలి. అక్కడ నో మేట్స్. No mates. ఇంత కూర పప్పు మిగిలిన తీసి ఫ్రిడ్జ్ లో నేను లాస్ట్ చాలా వెళ్ళినప్పుడు చూసానండి, చాలా నవ్వు వస్తుంది. ఒకటే సాంబార్ 4-5 days తింటారు హ్యాపీగా. Yeah. సో అంత ప్రిజర్వేటివ్స్ అక్కడ. ఇంకా సో ఇంకోటి బ్యాక్టీరియా ఫంగై ఉండదు, తింటారు. ఏముంది అక్కడ, ఒక మిల్క్ తెచ్చుకుంటే 1 month ఉంచుకుంటారు ఒక క్యాన్. అట్లా ఉంటది. బట్ ఇప్పుడు అమ్మ మీతోనే ఉంటున్నారా? లేదండి, అమ్మ తమ్ముడు వాళ్ళకి వేరే ఇల్లు మలక్పేటలో ఉంటారు, మా ఇల్లు అక్కడ ఉంటది అనమాట, అక్కడే ఉంటారు అందరు. ఎలా ఉన్నారు అమ్మ? ఇప్పుడే కొంచెం హెల్దీగా ఉన్నారా? బాగున్నారు, హెల్తీగా ఉన్నారు, కానీ ఓల్డ్ ఏజ్ ఇదన్నీ కొంచెం నడవడం అంత లేదు, కొంచెం మెమరీ లాస్. ఓకే. నేను అసలు యాక్చువల్గా అమ్మ ఇంటర్వ్యూ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. నాకు తెలుసు, మీరు నాకంటే మా అమ్మ ఇంటర్వ్యూ కోసం ఎక్కువ ఇంట్రెస్ట్. నిన్న కూడా అడిగారు, నేను అందాం అనుకున్నాను, అమ్మ లేకపోతే నా ఇంటర్వ్యూ చేయరా, లేకపోతే ఎందుకు వద్దులేండి అని చెప్దాం అనుకున్నాను. కన్నడ హీరోయిన్ కదా మీరు, కన్నడ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు, మీడియాకి మాకు తక్కువ ఇచ్చారు. అలా ఏం లేదు, అంటే నాకు అనిపించేది ఏంటంటే మనం ఏమైనా చేస్తూ ఉండాలి, చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటది. పాతవే చెప్పుకుంటే ఎన్ని అంటే రోజులు చేస్తూ ఉండాలంటే మీరు కూడా ఎక్కడ కనిపించలేదు కదా, మేబీ మీరు బెంగళూరులో సెటిల్ అయిపోయారేమో అనుకుంటున్నారు అంతా. అది కూడా వన్ ఆఫ్ ద వాళ్ళు ఇక్కడ రీజన్. వీళ్ళు అక్కడ అన్ని రకరకాలుగా అనుకుంటున్నారు. వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది అది. ఎక్కువ అక్కడే చేశారు కాబట్టి మేడం అక్కడే సెటిల్ అయ్యారు.